ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అక్క 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 ఏమండి, గొంతు చించుకొని అరుస్తుంటే అక్కిక్కడ లేదని చెప్పరే? నీకు సమాధానం చెప్పడానికి నేనేమైనా తీరిగ్గా కాలు మీద కాలేసుకుని కూర్చున్నాను అనుకున్నావా? కనిపించట్లేదా నేనేం చేస్తున్నానో? ఏం చేస్తున్నారు? చిన్న పిల్లళ్ళ గేమ్ ఆడుకుంటూ ఏదో ఇంటిని ఉద్ధరించడానికి బిజినెస్ ప్లాన్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి ఇంత బిల్డప్ అవసరమా? బిల్డప్పా? ఒకసారి ఈ గేమ్ ఆడి చూడు, నీకు కూడా ఎంత టెన్షన్ వస్తుందో. నేనేవి మీలా ఖాళీగా లేనులే, మీరు కూర్చొని ప్రశాంతంగా ఆడుకోండి. పద్మా, కొంచెం వాటర్ తీసుకురావా? బా, నన్ను విసిగించకండి, నాకు పనుంది, మీరే వెళ్ళి తెచ్చుకోండి. పద్మా, నేను బిజీగా ఉన్నాను కదా. నేను కదిలాననుకో ఇప్పుడు గేమ్ ఓడిపోతాను. నిన్నేం అడిగాను? కొద్దిగా వాటరే కదా, తీసుకుని వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ గేమ్ ఓడిపోయినంత మాత్రాన కొంపలేవి మునిగిపోవు. వెళ్ళి తెచ్చుకోండి. అరే రే, అన్నట్టే జరిగింది. ఏమి నోరేనిది? కష్టపడి స్కోర్ చేశా, ఇంకొంచెం చేసినట్లయితే విన్ అయ్యేవాణ్ణి. 2 అడుగులు వేసి వాటర్ తీసుకుని వస్తే ఏమైపోద్ది? దాహంలో ఉన్నవాడికి మంచినీళ్ళు ఇస్తే పుణ్యం వస్తుంది, అది కూడా తెలీదా నీకు? అది దాహంలో ఉన్నవాడికి చేస్తే వస్తుంది, అంతేకాని ఇలా ఖాళీగా కూర్చుని పనులు చెప్పేవాడికి చేస్తే రాదు. మీ ఆడవాళ్ళు ఇలా అడ్డం తిరుగుతారనే పురాణాల్లో ఒక మాట అన్నారు, పతి సేవే పతివ్రత లక్షణం అని. ఆ సేవ చేసుకో, నీకు వచ్చే జన్మలో కూడా నాలాంటి మంచి మొగుడు దొరుకుతాడు. ఏంటి? అదే, వచ్చే జన్మలో కూడా మొగుడుగా నీకు నేనే వస్తానంటున్నాను. ఎందుకు స్వామి? మిమ్మల్ని చేసుకోవటం వల్ల ఈ జన్మకి అనుభవించిన శిక్ష చాలు. మళ్ళీ వచ్చే జన్మలో కూడా మీరే వచ్చి మళ్ళీ అదే శిక్ష అంటే నా వల్ల కాదు. ఏమన్నావు పద్మా? నాతో కలిసి జీవితం పంచుకోవడం నీకు శిక్షలా ఉందా? కాదు, నరకంలా ఉంది. పద్మా, భర్తని అవమానపరిచి వెళ్తున్నావు కదా, ఆ దేవుడనేవాడే ఉంటే నన్ను అవమానపరిచినందుకు ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే వెంటనే నీకు తగిన శాస్తి చూపెడతాడు. ఇదే నా శాపం. అక్కా, 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 పద్మా, 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 నేను మళ్ళీ చేస్తాను. వదినా, వదినా, అన్నయ్య, ఏమైంది? అయ్యో పద్మా, పద్మా, అమ్మ పద్మా, ఏం కాదు, ఏం కాదు పద్మా, జాగ్రత్త. కూర్చో, కూర్చో పద్మా, కూర్చో. అయ్యో చంద్ర, అసలు ఏం జరిగింది? పద్మ కాలు జారి కింద పడిపోయింది. నాకు చాలా టెన్షన్ గా ఉంది వదినా. అయ్యో ఏం కాదు, నువ్వు భయపడుకో. ఏమండి? రే చంద్ర, నువ్వే కంగారు పడకు, పద్మకేం కాదు. అయ్యో కొంచెం ఓర్చుకో పద్మా. పద్మ, పద్మ, ఏమండి? ఏం కాదు కదా? అన్నయ్య, వదినా. ఏం జరిగిందమ్మా? చంద్ర, ఏమైందిరా? నాన్న కాలు జారి కింద పడిపోయింది నాన్న. అలా ఎలా పడిపోయిందిరా? వదిన కోసం వెళ్తూ కింద ఉన్న వాటర్ని చూసుకోకుండా కింద పడిపోయింది.
భగవంతుడా, పద్మకేం కాకుండా చూడు స్వామి. ధర్మం నిజంగా ఉందని అంటే, దైవం నిజంగా ఉందని అంటే, న్యాయం అభేద్యమై ఉందంటే బోధి ప్రాణం, సత్యం అనంతమై ఉందంటే, దుఃఖం నివేదనై ఉందంటే, దైవం అమేకమై విని ఉంటే బోధి ప్రాణం. ఈ మాస్వరం కాగావరం, ఈ శోకమే శ్లోకమై. నానా బీపీ చెక్ చేయండి. ఓకే, అదే లైవ్. ఈ జనం ప్రార్థనం నీకే భగవాన్. సార్, ఏం ప్రాబ్లం లేదు కదా? ఇప్పుడు పద్మకి ఎలా ఉంది? తను బాగానే ఉంది కదా? తనకేం కాలేదు కదా? అమ్మా చెప్పమ్మా, తనకి ఎలా ఉంది? పద్మ ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకేనా? కాంప్లికేషన్స్ ఏం లేవు కదా? ఏంటమ్మా ప్రియాంక, పద్మకిప్పుడు ఎలా ఉందో చెప్పండి. మా పద్మకేం కాలేదు కదా? పద్మ క్షేమంగానే ఉంది. నౌ షీఈ్ ఆల్ రైట్. నాకు తెలుసు పద్మకి ఏం కాదు. నాకు తెలుసు వదినా, పద్మ క్షేమంగానే ఉందంట, క్షేమంగానే ఉందంట. కానీ బేబీని కాపాడలేకపోయాం. పద్మకి మిస్క్యారేజ్ అయింది. ఏంటి ఏంటి మీరు చెప్పేది? అబార్షన్ అవడం ఏంటి సార్? మిస్క్యారేజ్ ఏంటి? అలా జరగడానికి వీలేదు. అలా జరిగే ప్రసక్తే లేదు. తను పిల్లల కోసం ఎంత అవస్థ పడింది. పద్మకి ఇలా జరగకూడదు. అసలు జరిగే అవకాశమే లేదు. తను 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 చాలా బాగా కేర్ తీసుకుంది. వదినా, అన్నయ్య, మీరైనా చెప్పండి, అలా జరగదని చెప్పండి. పద్మకి అలా జరగదు. అయినా తను టైంకి తిని టైంకి టాబ్లెట్లు వేసుకుంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటుంది. అయినా తనకెందుకు అలా జరుగుతుంది? డాక్టర్, అలా ఏం కాదు. ఒకసారి మళ్ళా మీరు చెక్ చేయండి ప్లీజ్. ఐఎమ్ సారీ. డాక్టర్, చెక్ చేయమంటే వెళ్ళిపోతున్నారంటే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. పద్మకి అలా జరిగి ఉండదు. ప్రియాంక, నువ్వైనా ఒకసారి చెక్ చేయమ్మా. నువ్వే కదా తనకి వారానికి ఒకసారి టాబ్లెట్స్ అన్ని రాసిచ్చావు. ఒకసారి చూడమ్మా ప్లీజ్, నా కోసం. ప్లీజ్ రే చంద్ర, ఆగరా.
మావయ్య. లేదనా పద్మ ఎక్కడ్రా? ఐసీలో ఉంది నాన్న. చంద్ర చంద్ర అన్నా నానా బాధపడకురా చంద్ర, ధైర్యంగా ఉండు. అయిందేదో అయిపోయింది. బాబాయ్, గౌతమ్ బాబాయ్, ఊరుకో బాబాయ్, ఊరుకో. రే గౌతమ్, మీ పిన్నికి ఎలా అయిందో చూడరా. తనేం పాపం చేసిందిరా? ఎందుకు ఇలా జరగాలి? ఆ దేవుడు తనకే ఎందుకు ఇలా చేయాలిరా? పిల్లల కోసం తను మొక్కని దేవుడు లేడు, ఎక్కని మెట్లు లేవు. పిల్లల కోసం ఎంత తాపత్రయపడిందో నాకు తెలుసు. కొన్ని సంవత్సరాల పాటు కన్న కల ఒక్కసారిగా కుప్పకూలిపోయిందిరా. సోమేశ్వరరావు గారు, సారీ అండి. నేను చాలా ట్రై చేశాం, కానీ పరిస్థితి మా చేయి జారిపోయింది, కాపాడలేకపోయాం. అయ్యో, మీరెందుకండి మాకు క్షమాపణలు చెప్పడం? మీరేం చేస్తారు? మీ ప్రయత్నం మీరు చేశారు. మా రాత బాగలేనప్పుడు మీరు మాత్రం ఎంత ప్రయత్నించినా ఏం లాభం చెప్పండి. సారీ గౌతమ్ సార్, నేను నాన్న చాలా ట్రై చేశాం, కానీ మా వల్ల కాలేదు. జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. పర్వాలేదు ప్రియాంక, ఇట్స్ ఓకే. పాపం పద్మ అత్తయ్య చాలా కష్టపడ్డారు. ఈ ప్రెగ్నెన్సీ తనకి చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఇలా జరగడం చాలా బాధగా ఉంది. పాపం ఎప్పుడు పిల్లలు పిల్లలు అని కలవరిస్తూ ఉండేది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా తట్టుకుంటుందో ఏమిటో. కృష్ణప్రసాద్, ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా? స్పృహలోకి వచ్చిందా? ఇప్పుడిప్పుడే వస్తుంది. 2 సార్లు మాట్లాడింది కూడా. చూడొచ్చా అంటే లోపలికి వెళ్ళి చూడడం కుదరదు. బయట నుంచి చూస్తానంటే చూడండి, లేదు మీరు ఒక్కరే వస్తానంటే నేను లోపలికి తీసుకెళ్తాను. ఒక్కడనే వద్దులేండి, పూర్తిగా స్పృహలోకి వచ్చిన తర్వాతనే చూస్తాం. ఇప్పుడు మా చంద్ర చూడొచ్చా? చూడొచ్చు, పర్వాలేదు. చంద్ర, నువ్వు లోపలికి వెళ్ళి ఒకసారి చూసిరారా? లేదు నాన్న, చూసే ధైర్యం నేను చేయలేను. వాడు తర్వాత చూస్తాడులే నాన్న. చూద్దాం పదండి. రే గౌతమ్, నేనొస్తే ఎవరూ మాట్లాడరు అని తెలిసి ఇక్కడికొచ్చాను. నేను ఆగలేకపోయాను. ఎన్ని గొడవలు వచ్చినా చంద్ర నా తోడబుట్టినవాడు. నువ్వు నా ఆడబిడ్డవి.
చంద్ర, నేను ఆ సమన్సు ఆస్తి కోసం పంపలేదు. నాన్నకి కొన్ని నిజాలు తెలియాలని పంపించాను. నాకు ఆస్తి ఎందుకో నేనెప్పుడైనా అడిగానా? నాన్నంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఆయనతో శభాష్ అనిపించుకోవాలని, ఆయన మెప్పు పొందాలని ఎంత తాపత్రయపడేదాన్నో నీకు కూడా తెలుసు కదా. నేను ఆయన నుంచి ప్రేమను కోరుకున్నాను, ఆయన నుంచి గుర్తింపు కోరుకున్నాను. కానీ నాకెప్పుడూ దక్కలేదు. అసలు మనమంతా ఇలా విడిపోతామని మనం ఎప్పుడైనా అనుకున్నామా? అసలు ఆ ఇద్దరు పిల్లలు వచ్చిన తర్వాతే సమస్యలన్నీ మొదలయ్యాయి చంద్ర. వాళ్ల వల్లే ఝాన్సీ ఇంట్లోకి వచ్చింది. అది వచ్చినప్పటి నుంచి ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. ఫస్ట్ టైం మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ కోర్టుకు లాగింది. నాన్నని బోన్లో నిలబెట్టింది. మన ఇంటికి నోటీసుల మీద నోటీసులు పంపించింది. ఒక యాక్సిడెంట్ కేసులో మా ఆయన వరప్రసాద్కి వ్యతిరేకంగా వాదించింది. పిల్లలకి చిన్న ఇబ్బంది కలిగినా మన మీదే నిందలు వేసేది. ఇలా ఒక్కటేమిటి, ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉంది. మొన్నటికి మొన్న నన్ను బయటికి పంపించింది. నిన్న అమ్మ ఫోటో పగిలిపోయింది. ఇవాళ పద్మకిలా జరిగింది. ఒక్కసారి ఆలోచించు చంద్ర, ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ గానే జరిగిందంటావా? సరే, అదంతా వదిలేసి, కానీ నువ్వు పద్మ కలిసి కన్న కలలు, పిల్లల కోసం పెంచుకున్న ఆశలు కడుపులోనే మాయమవడానికి కారణం స్వీటీ వంశీలు కాదా? అయినా వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు? చిన్నవాళ్లే, కానీ వాళ్ళు ఆడుకుంటూ నీళ్లు పారబోయకుండా ఉంటే ఇలా జరిగేదా? సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీకు ఇలా జరిగిందని తెలిసాక ఏదేదో మాట్లాడుతున్నాను. పద్మ, ధైర్యంగా ఉండు, త్వరగా కోలుకో. నేను మళ్ళీ వస్తాను. అసలు ఊహించలేదు మేడం ఇలా జరుగుతుందని. నిజమే అమ్మా, ఆ దేవుడు పెట్టే పరీక్షల్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఇవనే కాదు,
గౌతమ్ జైలుకు వెళ్లడం, ఇంట్లో గొడవలు జరగడం, గొడవల వల్ల మృణాల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, వంశీకి బాగా లేకపోవడం, ఇప్పుడేమో పద్మకి ఇలా జరగడం. అంతా చూస్తుంటే ముందు ముందు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఆనందం అనే పదం మర్చిపోయి చాలా రోజులైంది. అందరి మొహాల్లో చిరునవ్వు చూసి చాలా రోజులైంది. అవును మేడం, మీరు చెప్పింది నిజం. అన్నీ అనుకోకుండా జరుగుతున్నవే. ఇదంతా చూస్తుంటే ఏదో పొరపాటు చేస్తున్నావని అనిపిస్తుంది. నేను చెప్తే చదువుకుని మూఢనమ్మకాలు నమ్ముతున్నాను అనుకుంటారు, కానీ చేయాల్సినవన్నీ సరిగ్గా చేసుంటే ఇలాంటి అనర్థాలు జరిగేవి కాదు అనిపిస్తుంది మేడం. ఏవైంది ఝాన్సీ? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఏమీ లేదు మేడం. రాకేష్ బావ, రాధా అక్క చనిపోయాక జరగాల్సిన కార్యక్రమాలు సరిగ్గా జరగలేదు. అవే సక్రమంగా జరిగుంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండేవాళ్ళం కాదేమో మేడం. అవును ఝాన్సీ, జరగాల్సినవన్నీ జరిగుంటే బావుండేది. పరిస్థితుల కారణంగా జరిపించలేకపోయాం. అవును మేడం, అప్పుడు జరిపించలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఎలాగో వాళ్ళు పోయి సంవత్సరం కావస్తుంది. వాళ్ళ ఆబ్దికం కూడా వస్తుంది. అప్పుడు ఏదైనా సరిగ్గా చేయిస్తే వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుందేమో. ఆ రకంగా అయినా ఇలాంటివి జరగకుండా ఉంటాయేమో. మళ్ళీ నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి మేడం. మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాకపోయినా నాకు అనిపించింది చెప్పాను. చచ్చా, నేనేమనుకుంటాను ఝాన్సీ? నువ్వు చెప్పింది కూడా నిజమే కదా. దాని గురించి ఇంట్లో వాళ్లతో మాట్లాడి జరిగేలా చేద్దాం. అలాగే మేడం. మేడం, పద్మగారిని ఒకసారి పద, చూడొచ్చా? తీసుకెళ్తాను, పద. మేడం, ఉండు. ఎక్కడెక్కడో తిరిగి పేషెంట్ దగ్గరకు వస్తారు. పేషెంట్కి ఇన్ఫెక్షన్ వస్తుందని తెలీదా? కొద్దిగా దూరంగా ఉండండమ్మా. ఊరికే చీటికి మాటికి మందలుగా తిరుగుతుంటారు. ఎందుకు తిరుగుతారో ఏంటో కూడా అర్థం కాదు. సారీ సార్, అంటే ఎలా ఉందో ఏంటో అని హడావిడిగా వచ్చేసాం. కొంచెం దూరంగా జరిగి మాట్లాడమని చెప్తున్నాను కదా. మేడం, ఎలా ఉన్నారు? ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? ఎలా ఉంటుంది? ఇదిగో సంతోషంగా ఉండాల్సింది హాస్పిటల్ బెడ్ మీద పేషెంట్ లాగా పడుంది. తినేవాడి కర్మ బాగోలేక గుమ్మడికాయ చేదు అన్నాడంట. అలాగే మా కర్మ బాగాలేక పోయి నీళ్లలో కాలేసి జారి పడింది. ఇదిగో ఇలా అయింది. దాని మొహం ఒకసారి చూడండి, ఎంత బాధపడుతుందో. బాధపడకండి మేడం. జరిగిన దానికి మాకు బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం? మన చేతుల్లో ఏముంది? ఇలా అవుతుందని మీరైనా అనుకోలేదు కదా. మేడం, మేం బాధపడద్దు అని చెప్పినా మీకు బాధ ఉంటుంది, కాదనం. కానీ జరిగిన దాన్ని తలుచుకుంటూ ఉంటే ఏమొస్తుంది మేడం? మీకే ఎన్నైనా చెప్తారు. చెప్పడమేముంది, ఈజీయే. సమస్య పక్కవాడదు కాబట్టి చెప్పడానికి ఎన్నైనా చెప్తారు. మీ వరకు వస్తే అర్థమవుతుంది మా బాధ ఏంటో. చంద్ర, ఏంటలా మాట్లాడుతున్నావు? వాళ్ళేదో పద్మని చూసి పలకరించి వెళ్దామని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు సానుభూతి చూపించినంత మాత్రాన జరిగిన నష్టం జరగకుండా పోతుందా?
పద్మ జాగ్రత్త, జాగ్రత్త. పద్మ జాగ్రత్త, చూసుకోనరా. రే చంద్ర, డాక్టర్ ఏమన్నారా? అనడానికి ఏముంది, కొద్ది రోజులు పెయిన్స్ రాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా మెడిసిన్స్ రాసిచ్చారు. అవి వాడమన్నారు. ఏదైనా ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్కి రమ్మన్నారు నాన్న. అమ్మ కమల, నువ్వు వెళ్ళి ఆ దిశ ఏర్పాట్లు చూడు. ఉమ్. రండి. పదండి. హ్మ్. చంద్ర, నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకొనిరా. ఫ్రెండ్ వచ్చాడు. పద్మ ఆంటీ కూడా వచ్చింది. చంద్ర ఫ్రెండ్తో ఇంకా రోజు ఆడుకోవచ్చు. ఏయ్, పక్కకు జరగండి. కుదురుగా ఒక చోట ఉండలేరా? ఇలా అటు ఇటు తిరిగి మనుషుల ప్రాణాలు తోడేస్తారా? దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన తగిలించుకున్నట్టుంది. మా కర్మ, ఏం చేస్తాం? ఇలా రాసిపెట్టుంది. రేయ్, పొండి పొండి, మీ రూమ్లోనో ఇంకా ఎక్కడైనా వెళ్ళి ఆడుకోండి, పొండి. అంతేగాని ఇలా బయటకు వచ్చి మమ్మల్ని వేధించి మనశ్శాంతి లేకుండా చేయకండి. స్వీటీ, వంశీ, మీరు లోపలికెళ్ళండి. మిమ్మల్ని బయటికి రమ్మని ఎవరు చెప్పారు? లోపలికెళ్ళండి. పద్మ, లోపలికి పద.